ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ప్రతినిత్యం కొన్ని గ్రామాలు బుల్లెట్ షెల్స్ని ఎదుర్కొంటూనే ఉంటాయి. ఆ గ్రామాల్లో ఎటు చూసినా కూడా బుల్లెట్స్ రావడం ఇవంతా కామన్. కానీ ఇదిగో ఈ బోనాలపల్లిలోనూ ఇదే పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. కానీ ఈ బోనాలపల్లి గ్రామం ఎక్కడో ఎల్ఓసిలోనో లేదంటే ఇండియా పాకిస్తాన్కి అత్యంత సన్నిహితంగానో లేదు. అచ్చంగా తెలంగాణలో కరీంనగర్ జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఈ బోనాలపల్లి గ్రామం బుల్లెట్ గాయాన్ని ఎదుర్కొంటోంది, బుల్లెట్ల భయంతో బతుకుతోంది. ఎందుకు బోనాలపల్లికి ఈ బుల్లెట్ల భయం వెంటాడుతోంది? హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. అదిగో అక్కడ ఆరు బయట కూర్చున్న ఈ పెద్దమ్మ పేరు అమృతమ్మ. కొన్ని రోజుల క్రితం కూడా ఇలానే తన ఇంటి ముందు అరుగుపై కూర్చుని ఉంది. ఒక్కసారిగా ఏదో తెలియని వస్తువు వచ్చి ఆమె కాలికి గట్టిగా గుచ్చుకుంది. కొంతసేపటికి కానీ అది పోలీసు బుల్లెట్ షెల్ అన్న విషయం అర్థం కాలేదు. దీంతో అమృతమ్మ కుమారుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది కరీంనగర్ జిల్లాలో బోనాలపల్లి గ్రామ పరిస్థితి. బుల్లెట్ సౌండ్ వింటే చాలు వణుకు పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ బోనాలపల్లికి. బోనాలపల్లిలో బుల్లెట్ల వర్షం కురుస్తుందనేటువంటి విషయాన్ని గతంలో చాలామంది పోలీస్ అధికారులకు కావచ్చు, ఉన్నతాధికారులకు కావచ్చు చెప్పినా కూడా పెద్దగా పరిస్థితి మార్పు రాలేదు. పైపెచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం బుల్లెట్లు తగిలి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని చూడొచ్చు. ఈ పెద్దావిడ ఇంటి ముందు కూర్చొని సీతాఫల పండు తింటున్నటువంటి కాలక్షేపానికి ఇట్లాగే అరుగు మీద కూర్చున్నటువంటి సందర్భంలో తనకు బుల్లెట్ వచ్చి తగిలింది. అమ్మ, బుల్లెట్ తగిలినట్టు నీకు ఎట్లా ఏర్పడిందా, ఏమనిపించింది? నాకు పెద్ద మడు గుండె ఎత్తేసినట్టు అనిపించింది. వీడియో ఏమైనా ఆయన ఎత్తాను అని అన్న ఆయన లేచినలకు సింగులకి వెళ్ళి అది తోట పడ్డది. ఇక్కడ చూసుకుంటారు కొద్దిగా రక్తంగా వేసినట్టు అయింది, దెబ్బ తాకింది. మరి ఎట్లా అది చూపించుకున్నావా? డాక్టర్కి పోలీసులు వచ్చి చూసిండ్రా? చూసారు, పోలీసులు చూసారు. హాస్పిటల్ తీసుకుపోయినరా? ఏం చేసిండ్రు? తీసుకుపోయాను. తన కుమారుడు ఉన్నారు. అసలు ఏం జరిగిందండి? ఎందుకు ఇలా పదే పదే జరుగుతుంది? 20 డేట్ నాడు 11:30 నుంచి 1 మధ్యలో ఈ ఫైరింగ్ నడుస్తుంది ఇక్కడ ఎలిగందల్లో. నడిస్తే ఆ గోలి వచ్చి మా అమ్మకు తగిలింది. ఇక్కడ కూర్చుంది, చింతవాళ్ళగా పండు తినుకుంటే అక్కడ కూర్చుంటే వేరే అబ్బాయి ఫోన్ చేసి నేను కరీంనగర్లో ఉన్నా. ఒకటా కరీంనగర్ నుంచి వచ్చి మా అమ్మను చూసేటకు సోలా ఉంది ఇంత పొడుగు. ఆ సోలా చూసి 100కు డైల్ చేసి మాట్లాడినా. కొత్తపల్లి పోలీసులను పంపిస్తున్నారు. వచ్చిరు, 2 బ్లూ కోట్ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చిరు. ఫోటో తీసుకున్నారు. అమ్మ ఏడా తగిలిందంటే చూపెట్టినాక చూసి ఫోటో తీసుకొని వేరు. ఆ బుల్లెట్ ఇవ్వమన్నారు. నేను ఇయ్యలే, సార్కే ఇస్తా అని చెప్పి నాగర్ ఉంచుకున్నా. ఇమ్మీడియట్లీ హాస్పిటల్ తీసుకుపోయినా. వాళ్ళు అంబులెన్స్ పంపిస్తున్నారు. ఎందుకు అంబులెన్స్ అవసరం లేదు, మా కారు ఉంది, కార్లో తీసుకుపోతా సార్ అని చెప్పి కార్లో తీసుకుపోయినా. సివిల్ హాస్పిటల్లో చూపెట్టినా.